భూమి గగన్ ఇంటి నుండి తిరిగి శరత్చంద్ర ఇంటికి వస్తుంది. ఇక భూమి వచ్చేసరికి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక భూమి రాగానే శరత్చంద్ర భూమిని ప్రశ్నిస్తూ, భూమి, నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. ఇంకా నీకు ఆ గగన్ గడ అంటే ప్రేమ, ఇష్టం అలాగే ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అడుగుతుంది, నిన్నే అమ్మా, సూటిగా నాకు సమాధానం చెప్పు. ఆ గగన్ గడ్ అంటే ఇంకా ప్రేమ అలాగే ఉందా అని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి, లేదు నాన్న, అటువంటిది ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ, నీ మీద నాకున్న నమ్మకాన్ని అనువంతైనా సడల్నివ్వలేదమ్మా అని చెప్పి, నీ మీదున్న నమ్మకంతోనే నేను నిన్ను అడగకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి భూమికి పెళ్లి ఫిక్స్ చేసిన విషయం గురించి శరత్చంద్ర చెబుతూ ఉంటాడు. భూమిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు ఇక వాళ్ళతో అపూర్వ, శరత్చంద్ర ఇద్దరూ కలిసి తాంబూలాలు మార్చుకుంటారు. ఇక పంతులు గారు లగ్న పత్రిక చదువుతూ, వచ్చే గురువారం 10:30 వీళ్ళ పెళ్ళి నిశ్చయించబడింది అని చెప్పి ఇక అలా భూమి పెళ్లి ఫిక్స్ చేసిన విషయం గురించి శరత్చంద్ర చెప్పడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క చెర్రీ, కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా బాధగా భూమి వైపు చూస్తూ ఉంటే అపూర్వ, నక్షత్ర ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. మరి శరత్చంద్ర ఫిక్స్ చేసిన ఈ పెళ్లి నుండి భూమి ఏ విధంగా తప్పించుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.